ఈ సమయంలో మరి ఉదయమున అనే మాటను ఆధారం చేసుకుని 5 విషయాలను చూస్తూ వచ్చాం. ఉదయమున భక్తుడు ఏం చేస్తున్నాడంటే మరి పాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రభువును గురించి పాడేవారంగా ఉండాలి. రెండవది, మరి ఉదయమున భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువునకు మొరపెడతా ఉన్నాడు. మనం కూడా ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి. అలాగే మరి ఉదయమున ప్రచురం చేయాలని చెప్పి రాయబడింది. మనము ప్రభువుని గురించి ప్రభు విషయాలను ప్రచురం చేసే వారంగా ఉండాలి. నాలుగోది, దావీదు అప్పగించబడిన పని విషయమై మరి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు ఉదయమున. అంటే మనం కూడా ప్రభు యొక్క పని విషయమై శ్రద్ధ కలిగినటువంటి వారంగా కొనసాగాలి. ఐదవది, ఇశ్రాయేలు ఉదయమున మరి మనోపూర్వకంగా అర్పణలు తీసుకొచ్చారు, సమర్పణ కలిగి ఉన్నారు. మనలో కూడా ఏముండాలి? సమర్పణ ఉండాలి. ప్రియులారా, ప్రభువును గురించి పాడేవారంగా ఉండాలి, ప్రభువునకు మొరపెట్టే వారంగా ఉండాలి, ప్రభువును ప్రచురం చేసే వారంగా ఉండాలి, ప్రభు యొక్క పని శ్రద్ధతో చేసే వారంగా ఉండాలి, ప్రభు కొరకే సమర్పణ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఏ విషయం మనం తప్పుతున్న మనం ఎరిగి ప్రభు సన్నిధిలో మరి తప్పుతున్న ప్రతి విషయమై క్షమాపణ కోరుకుని ఇకనైనా ఈ 5 అనుభవాలు కలిగి కొనసాగుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి.